హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. మరి ఆసరా పింఛన్లను త్వరలోనే పెంచుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా మనకు పాత ఆసరా పింఛన్లనే పంపిణీ చేస్తూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, హెచ్ఐవి బాధితులకు, నేతన్నలకు 2000 రూపాయల పెన్షన్, 2016 రూపాయల పెన్షన్ అందిస్తూ ఉంటే ఇక నాలాంటి వికలాంగులందరికీ కూడా 4016 రూపాయల పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారికి ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్డు అనేది తీసుకోవాలని, ఇక గతంలో సదరం సర్టిఫికెట్ ఉంటే మనకు పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు సదరం స్థానంలో కొత్త కార్డు అయితే రావడం జరిగింది. మరి ఈ కార్డు అనేది తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులంతా, నాలాంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క కార్డు అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ కార్డు కనుక మీరు తీసుకుంటే మీకు రాబోయే రోజుల్లో మీరు పెన్షన్కు అప్లై చేసుకోవాలని చెప్పినా కూడా మీరు పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డుకు అప్లై చేసుకోండి. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మనకు ఈ యొక్క పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కొత్త పింఛన్ల మంజూరు కోసం చూస్తూ ఉంటే ఇక కొంతమంది మనకు పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికీ కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు, అలాగే మనకు ఉన్న పింఛన్లను పెంచడం లేదు. మరి ఈ విధంగా ఉంది పరిస్థితి అన్నమాట. మరి ఇటీవల జరిగినటువంటి బడ్జెట్లో మనకు దాదాపు 14,000 కోట్ల రూపాయలను ఈ యొక్క పింఛన్లకు ప్రకటించడం జరిగింది. మరి 14,000 కోట్ల రూపాయలలో భాగంగా ఈ ఆసరా పెన్షన్లను పెంచడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారో వారందరికీ కూడా ఒక కార్డు అనేది తప్పనిసరి చేశారు. మరి ఈ కార్డుకు మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మనం మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను. అలాగే మనకు ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెంచుతారనే విషయం కూడా మనం తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఆసరా పింఛన్లకు సంబంధించి ఆయన అప్డేట్ అయితే ఇచ్చారు. మరి ఆసరా పింఛన్లకు సంబంధించి గతంలో ఇస్తున్నటువంటి పింఛన్లనే ఇప్పటి వరకు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు పింఛన్లు పెంచుతామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రజలుగా మనకు కూడా బాధ్యత ఉంది. మనం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు, మనకు ఎందుకు ఈ ఉచిత పథకాలు ఇచ్చామని చెప్పి సీఎం గారు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉంది. ఇక గత ప్రభుత్వం చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నామని ఇక్కడ సీఎం గారు పదే పదే చెప్తూ ఉన్నారు. మరి ప్రజాపాలన కింద అందరికీ కూడా అన్ని ఫలాలను అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఈ పెన్షన్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గారు. అంటే ఎందుకు అంటే ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయల భారం ప్రభుత్వం భరిస్తూ ఉంది ఈ పెన్షన్ల విషయంలో. మరి కొన్ని లక్షల మందికి ఇక్కడ పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మనకు ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఇప్పటివరకు కూడా నిర్ణయం తీసుకోలేకపోయింది. గతంలో మనకు చాలామంది ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు, చాలామంది ప్రభుత్వం పైన విమర్శలు కూడా చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందించలేదు. మరి పింఛన్లను అయితే పెంచడానికి అవకాశం ఇవ్వలేదు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పింఛన్లకు సంబంధించి ఫిబ్రవరి నెల వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం పింఛన్లు అయితే పంపిణీ చేసింది. మరి ఈ ఫిబ్రవరి నెల పింఛన్లను 8వ తారీఖు వరకు కూడా, అంటే 4వ తారీఖు వరకు కూడా పంపిణీ చేశారు. 28వ తారీఖు నుంచి
ఈ నెల 4 వరకు కూడా పంపిణీ చేశారు. మరి లబ్ధిదారులకు అందరికీ కూడా ఇప్పటికే పెన్షన్ పైసలు అయితే అందుంటాయి. మరి పెన్షన్ పైసలు అయితే తీసుకుని ఉంటారు ప్రతి లబ్ధిదారుడు కూడా. మరి ఈ విధంగా పెన్షన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి పెన్షన్లు అనేటివి మనకు ఈ విధంగా మనకు పంపిణీ చేస్తూ కూడా ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది. మరి పెన్షన్ల విషయంలో ప్రభుత్వం మనకు ఇప్పటికీ కూడా పాత పింఛన్లనే పంపిణీ చేస్తూ కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి ఉన్న పింఛన్లను అయితే పంపిణీ చేస్తున్నారు. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మేము పింఛన్లు పెంచుతామని ఆయన మాట ఇచ్చారు. మరి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇప్పుడు ఇస్తున్నటువంటి 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలు ఇస్తామన్నారు. మరి వికలాంగులకు ఇస్తున్నటువంటి 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఈ విధంగా పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పినా కూడా పింఛన్లు అనేది పంపిణీ చేయలేకపోయారు. మరి పింఛన్లు ఎట్టకేలకు ఇప్పుడు మొన్న అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి బడ్జెట్లో మనకు లబ్ధిదారులకు పింఛన్లు పెంచడానికి 14,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. మరి 14,000 కోట్ల రూపాయల్లో భాగంగా ఆసరా పింఛన్లను పెంచడానికి, అలాగే కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి కూడా మనకు అవకాశం కల్పించినట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. మరి ఈ పింఛన్లు ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు, ఇంకా దరఖాస్తు చేసుకొని వారు కూడా ఉన్నారు. మరి త్వరలోనే మనకి దరఖాస్తులు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తామని చెప్పింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో, అంటే అర్హత ఉండి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోలేక ఎదురు చూస్తున్నారో, మీరు ఏ కేటగిరీ పింఛన్కి అప్లై చేసుకున్న వితంతు కానీ, వృద్ధాప్య కానీ, ఒంటరి మహిళ కానీ, అలాగే మనకు హెచ్ఐవి పెన్షన్ కానీ, నేతన్న పెన్షన్ కానీ, ఇలా ఏ పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలన్నా కూడా మీకు అవకాశం ఉంది. తప్పకుండా మీరు అప్లై అనేది చేసుకోండి. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఈ పెన్షన్లకు అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా మే నెలలోనే, అంటే ఈ ఏప్రిల్ నెలలో మనకు 20వ తారీఖు పైన మనకు ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు, మార్చి నెల పెన్షన్లు. మరి ఈ మార్చి నెల పెన్షన్ల నుంచే మనకు ఈ పెన్షన్లను పెంచుతామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే కేటాయిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇక లబ్ధిదారులు ఎదురు చూసినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పింఛన్లకు అవకాశం అయితే కల్పించబోతున్నారు. త్వరలోనే ఈ పింఛన్లపైన నిర్ణయం తీసుకుని మనకు ఈ ఏప్రిల్ నెలలో మార్చి పింఛన్లు ఇస్తారు. మరి ఈ మార్చి పింఛన్లను పెంచి మార్చి నెల పింఛన్లనే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక మరి ఈ పింఛన్ల పెంపు అనేది చేయబోతున్నారు. మరి అంతేకాకుండా ఇక్కడ కొత్త పింఛన్లకు వృద్ధులు, వితంతువులు వీళ్ళంతా కూడా అప్లై చేసుకున్నట్టే అలాంటి వికలాంగులు కూడా గతంలో మనకు సదరం సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకునేవారు. అంటే సదరానికి బుక్ చేసుకుంటే సదరం సర్టిఫికేట్ ఇచ్చేవారు. అంటే వికలాంగత్వం ఎంత ఉందనేది పరీక్ష చేసి డాక్టర్లు సదరం సర్టిఫికేట్ ఇచ్చేవారు. మరి సదరం సర్టిఫికేట్ ఉంటేనే మనం వికలాంగుల పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి సదరం సర్టిఫికేట్ అనేది ఇప్పుడు సదరం సర్టిఫికేట్ స్థానంలో మనకు యూడిఐడి కార్డు అనేది తీసుకొచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం యూనిక్ ఐడెంటిటీ డిసేబిలిటీ కార్డు అని చెప్పి ఒక కార్డును అయితే తీసుకొచ్చింది, యూడిఐడి కార్డు. మరి యుఐడిఐ కార్డు, ఈ యొక్క కార్డు అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ కార్డుకు మీకు ఆల్రెడీ వచ్చింటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ కార్డు కనుక రాకుండా ఉంటే మీరు మీ సేవా కేంద్రాల ద్వారా కానీ, లేకపోతే ఎండిఓ కార్యాలయాల ద్వారా కానీ మీరు యొక్క యూడిఐడి కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అంటే వికలాంగుల కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వికలాంగుల గుర్తింపు కార్డు కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తును పరిశీలించి మీకు ఈ కార్డు అనేది పంపిణీ చేయబోతుంది. రాబోయే రోజుల్లో మనకు పింఛన్లు కావాలన్నా, మిగిలినట్టు ఏవి రావాలన్నా కూడా వికలాంగులకు సంబంధించి మరి ఈ కార్డు ఉంటేనే ఖచ్చితంగా మీకు అమలు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఈ కార్డుకు అప్లై చేసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. మరి అప్లై చేసుకుంటూ ఉన్నారు చాలామంది. మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని ఈ కార్డు తీసుకోకుండా ఉంటే మీరు తప్పనిసరిగా ఈ కార్డు అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ కార్డును అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నారో వారందరికీ కూడా ఇది మంచి అవకాశం. మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ఈ కార్డుకు మీరు అప్లై చేసుకోండి. త్వరలోనే మనకు కొత్త పింఛన్ల పెంపు ఉంటుంది, అలాగే కొత్త పింఛన్ల మంజూరు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పింఛన్లు అయితే తీసుకోండి. ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాజా సమాచారం పింఛన్లకు సంబంధించి. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్ని అయితే తెలుసుకోవచ్చు.